నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. నేను స్వాతి. సాగర తీరంలో అద్భుతమైన అయోధ్య రామ మందిరం సెట్ వేశారు. అచ్చం ఆ రామయ్యే కళ్ల ముందు సాక్షాత్కరించేలా తీర్చిదిద్దారు. ఇంకేముంది, వేలాది మంది భక్తులు రావడం మొదలైంది. ఇలా 2 నెలలు సెట్లో రామయ్య దర్శనం భక్తులకు కలిగింది. నిర్వాహకులు మాత్రం ఈ సెంటిమెంట్ ని పక్కగా క్యాష్ చేసుకోవాలని కన్నింగ్ ఐడియాలు వేశారు. దర్శనం టికెట్లు, కళ్యాణోత్సవం పేరుతో కోట్లు కొట్టేసేందుకు ప్లాన్ చేశారు. దేవుడి పేరు చెప్పి వ్యాపారం చేస్తూ విశాఖలో భక్తులను నిండా ముంచే ప్రయత్నం జరిగింది. మరికొంత దోపిడీ చేసేందుకు కూడా నిర్వాహకులు ప్రయత్నించారు. ఈ బండారం అంతా కూడా సోషల్ మీడియా వేదికగా బట్టబయలవడంతో ఆలయ అధికారులు రంగంలో దిగి ఫిర్యాదు చేశారు. దీంతో నిర్వాహకులపై కేసు నమోదైంది. అసలు విశాఖలోని ఆర్కే బీచ్ రోడ్లో ఏర్పాటు చేసినటువంటి శ్రీ రామ మందిర నమూనా ఆలయంలో ఏం జరుగుతుంది, ఇక్కడ నిర్వాహకులు ఏ విధంగా భక్తులను గురుడి కొట్టించుతున్నారు, వీరి మీద ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారనేది ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్. దేవుడి పేరుతో దందా, అయోధ్య పేరుతో అరాచకం, టెంపుల్ సెట్టింగ్ వేసి చీటింగ్, భక్తి ముసుగులో భారీ దోపిడీ, కళ్యాణోత్సవం అంటూ కోట్లు కొట్టేశారు. గుడి వెనుక గూడు పుఠానీ నడిపిందెవరు? ఆ చీటర్స్ వెనుక ఉన్నదెవరు? దేవుడి పేరుతో దందా మొదలెట్టారు. అయోధ్య మోడల్ టెంపుల్ పేరుతో అరాచకానికి తెరతీశారు. సెట్టింగ్ పేరుతో చీటింగ్ చేశారు కంత్రిగాళ్లు. భక్తి ముసుగులో భారీ దోపిడీకి స్కెచ్ వేశారు. పూజకో రేటు పెట్టి మరీ దోచేశారు మాయగాళ్లు. కళ్యాణోత్సవం పేరిట కోట్లు కొట్టేసేందుకు గట్టిగానే ప్లాన్ చేశారు. భద్రాద్రి ఆలయ వేద పండితులు వస్తున్నారని అడ్డగోలుగా వసూళ్లు చేస్తూ బరి తెగించారు. 60 రోజుల్లో 6 కోట్లు కొట్టేసి శఠగోపం పెట్టారు. దేవుడంటే భయం భక్తి లేకుండా దర్జాగా బద్మాష్ పనులు కొనసాగించారు చీటర్స్. వేసింది అయోధ్య సెట్. ఎంతో పవిత్రమైన ఆలయ నమూనా అని తెలుసు, అయినా సోయి లేకుండా కన్నింగ్ ఐడియాలు ఇంప్లిమెంట్ చేశారు. ఇది విశాఖ సాగర్ తీరంలో జరుగుతున్న నిలువు దోపిడీ. సముద్ర తీరాన 2 ఎకరాల స్థలంలో ఓ భారీ సెట్టింగ్ వేసి మరీ మోసం చేశారు. ఇక్కడ వేసిన అయోధ్య రామమందిరాన్ని పోలిన ఓ నమూనా సెట్ జనాన్ని విపరీతంగా ఆకట్టుకుంది. రామయ్య దర్శనానికి వందలాది మంది వస్తున్నారు. అయోధ్య వెళ్లకపోయినా ఇక్కడ దర్శనం చేసుకోవచ్చని తరలి వస్తున్నారు భక్తులు. ఊహించని రెస్పాన్స్ను చూసిన నిర్వాహకుల ఆలోచన రాంగ్ ట్రాక్లోకి వెళ్ళింది. అత్యాశతో భక్తుల వీక్నెస్ పాయింట్ను క్యాష్ చేసుకోవాలనుకున్నారు. అనుకున్నదే తడువుగా మోసానికి బిగ్ స్కెచ్ వేశారు. గత మే 22న విశాఖపట్నం బీచ్ రోడ్లో పార్క్ హోటల్ పక్కన ఖాళీ స్థలంలో ఈ సెట్ వేశారు. మహాకుంభమేళాలో మొదటిసారిగా ఈ నమూనా ప్రదర్శనను పెట్టారు. రెండో ప్రదర్శనగా విశాఖను ఎంచుకున్నారు. 90 అడుగుల ఎత్తుతో అయోధ్య రామమందిరంలో ఉన్న 392 స్తంభాలు, 44 ద్వారాలతో ఈ నమూనా సెట్ను తీర్చిదిద్దారు. 2 నెలలుగా 6 ఇంజనీర్లు, 15 మంది ఆర్కిటెక్ట్స్, 325 మంది సిబ్బందితో ఈ మోడల్ను రెడీ చేశారు. నిర్మాణంలో ఎక్కడా ఇనుము సిమెంట్ వాడకుండానే సెట్ వేశారు. అయోధ్యలో ఆలయం ఏ రకంగా ఉంటుందో అదే రీతిలో ద్వారాలు, గోపురాలు నిర్మించారు. ఈ నమూనా ఆలయానికి ప్రారంభం నుంచి ఇప్పటిదాకా వేలాదిగా భక్తులు వచ్చారు. 2 నెలల్లో తీసేస్తామని ముందు చెప్పారు. కానీ భక్తుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ మోసం చేశారు నిర్వాహకులు. వీరు దర్శనం కోసం టికెట్ ధరను 50 రూపాయల చొప్పున, భక్తులు చెప్పులు పెట్టుకోవడానికి 5 రూపాయలు అదనంగా తీసుకుంటున్నారు. అచ్చం అయోధ్యలో నిర్వహణ ఎలా ఉందో దాన్నే ఫాలో అయ్యారు. అక్కడ రామయ్యను తనివి తీరా చూడనిస్తారు. కానీ ఇక్కడ రాముణ్ణి సరిగ్గా చూసేలోపే సిబ్బంది బయటకు పంపేస్తున్నారు. అంతేకాదు, ఈ సెట్ వేసిన వాళ్లు పగటిపూట భక్తులు లేకపోయినా సరే ఉన్నట్లుగా నమ్మించేందుకు అక్కడి సిబ్బందితో పెద్దగా కేకలు వేయిస్తూ హడావుడీ చేయిస్తున్నారు. రోజు సాయంత్రం వేళల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో బౌన్సర్లను కూడా ఏర్పాటు చేశారు. వీరి ఓవర్ యాక్షన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. శని, ఆదివారాల్లో వస్తే భక్తుల రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. రామాలయ సెట్ ప్రదర్శనపై ఎవరికీ అభ్యంతరాలు లేవు. కానీ ఈ అవకాశాన్ని వ్యాపారాత్మకంగా మలుచుకోవడమే కరెక్ట్ కాదు. అందులోనూ కళ్యాణోత్సవం పేరుతో నిలువు దోపిడీకి తెరతీయడం క్షమించరాని తప్పు. భక్తిని ఆసరాగా చేసుకుని అయోధ్య ఆలయాన్ని మార్కెటింగ్ వస్తువుగా మార్చేశారు. ఆలయంలోకి వెళ్లేందుకు, దర్శనం చేసుకునేందుకు, చివరకు చెప్పులు భద్రపరుచుకునేందుకు కూడా డబ్బులు వసూలు చేయడం ప్రారంభించారు నిర్వాహకులు. ఈ సెట్టింగ్లోకి అడుగు పెట్టగానే చెప్పుల స్టాండ్ దగ్గర 5 రూపాయలు వసూలు చేస్తారు. అక్కడి నుంచి ముందుకు కదిలితే దర్శన టికెట్ కౌంటర్ ఉంటుంది. అక్కడ ఏకంగా దర్శనం కోసం అంటూ 50 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఈ మొత్తం ఇస్తేనే రామయ్య దర్శనం, లేదంటే వెనక్కి పంపించేస్తారు. ఇలా 2 నెలలుగా అయోధ్య రామాలయం పేరిట డబ్బుల వసూలు దందా సాగుతోంది. అంతేకాదు, తాజాగా మరో భారీ మోసానికి తెరతీశారు నిర్వాహకులు. ఎలాంటి అనుమతులు లేకుండా భారీ ఉత్సవాలకు సిద్ధమయ్యారు. సీతారాముల కళ్యాణోత్సవానికి ఏర్పాట్లు చేశారు. ఇందులో పాల్గొనే దంపతులకు 2999 రూపాయల టికెట్స్ విక్రయించారు. ఇలా ఇప్పటికే చాలా మంది నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశారు. భద్రాచలం రామాలయం నుంచి పండితుల్ని పిలిపిస్తున్నామని ప్రచారం చేసి
మరింత మందిని మోసం చేసేందుకు భారీ ప్లాన్ చేశారు నిర్వాహకులు. ఇదేదో భక్తితో వేసిన సెట్లా కనిపించడం లేదు. పక్కా దోచుకునేందుకు దుకాణం తెరిచారని తెలుస్తోంది. కలెక్షన్లు అంతా క్యాష్ రూపంలోనే వసూలు చేయడమే దీనికి ఎగ్జాంపుల్. అందులోనూ నిర్వాహకుల ఓవర్ యాక్షన్తో భక్తులకు తేడా కొట్టింది. వారి తీరుపై డౌట్స్ మొదలయ్యాయి. ఇంతలోనే కొందరు అయోధ్య రామమందిరం సెట్టింగ్, అక్కడ జరుగుతున్న వసూళ్లపై జిల్లా కలెక్టర్కు కంప్లైంట్ చేశారు. దీంతో పోలీసుల ఎంట్రీతో భక్తి పేరిట జరుగుతున్న మోసం బయటపడింది. అయోధ్యకు వెళ్లి రాముణ్ణి ఎప్పుడు చూస్తామో అనుకున్న భక్తులు బీచ్ రోడ్లో ఉన్న ఈ సెట్లో దేవుణ్ణి దర్శించుకుని తరిస్తున్నారు. ముందు నెల, తర్వాత 2 నెలల పాటే ఈ సెట్ ఉంటుందని ప్రచారం చేయడంతో విశాఖ నగరంతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి పెద్ద ఎత్తున సందర్శకులు వస్తున్నారు. దర్శనానికి 50 రూపాయలు, చెప్పులు ఉంచడానికి మరో 5 రూపాయల చొప్పున నిర్వాహకులు వసూలు చేస్తున్నా భక్తులెవరూ అభ్యంతరం చెప్పలేదు. అయోధ్య రామాలయం సెట్ చూసేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ట్రాఫిక్ కష్టాలు ఎక్కువగా ఉన్న పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు అభ్యంతరం చెప్పలేదు. ఇదే సమయంలో అన్ని వర్గాల నుంచి తమకు ఆదరణ, సహకారం లభిస్తుండటంతో ఆ ధార్మిక సంస్థ అయోధ్య రామాలయ సెట్ను ఫక్త్ వ్యాపార కేంద్రంగా మార్చేసింది. దర్శనానికి రుసుం వసూలు చేసినా ఎవరూ అభ్యంతరం చెప్పకపోవడంతో భద్రాద్రి రామాలయ పండితులతో స్వామివారి కళ్యాణోత్సవం జరిపిస్తామని ఇందుకు 299 రూపాయల టికెట్ రేట్ నిర్ణయించడంతో వివాదం రేగింది. ఆ ధార్మిక సంస్థకు తమకు సంబంధం లేదని భద్రాచలం ఆలయ వర్గాలు ప్రకటించడంతో రచ్చ జరుగుతోంది. ఇప్పటిదాకా 6 కోట్లు కొట్టేసిన సెట్ నిర్వాహకులు మరో భారీ మోసానికి బిగ్ ప్లాన్ చేశారు. ఏకంగా స్వామివారి కళ్యాణం పేరుతో భక్తులకు పంగనాలు పెట్టడానికి సిద్ధమయ్యారు. భద్రాద్రి ఆలయ వేద పండితులు వస్తున్నారని బురిడి కొట్టించిపోయి అడ్డంగా బుక్ అయ్యారు నిర్వాహకులు. 3 నిర్వాహకులపై కేసు నమోదు చేసిన విశాఖ పోలీసులు వారి వెనుక ఎవరున్నారు అనే దానిపై ఆరా తీస్తున్నారు. సెట్టే కదా, భక్తితోనే వేశారని అంతా అనుకున్నారు. అందుకే ఎవరికీ డౌట్ రాలేదు. బిగ్ సెటప్ కావడంతో 50 రూపాయల ఎంట్రీ ఫీజు మామూలే అనుకున్నారు భక్తులు. చెప్పుల స్టాండ్లో 5 రూపాయలన్నా లైట్ తీసుకున్నారు. కానీ పిల్లలకు పట్టుబట్టి మరీ ఎంట్రీ ఫీజు వసూలు చేయడం భక్తుల కోపానికి కారణమైంది. తీరా లోపలికి వెళ్ళాక లోపల బౌన్సర్లు చేసే హడావుడి చిరాకు తెప్పించింది. అక్కడ రామయ్యని తనివి తీరా చూడకముందే తోసేయడంపై భక్తులు మండిపడుతున్నారు. అసలు ఆలయాల్లో కూడా ఇలా ఉండదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపిల్లలకి అంటే కొంచెం ఇదిగా ఉంది, అంత చిన్నపిల్లలు తగ్గిస్తే బాగుంది అనిపిస్తుంది. కొంటే చిన్నదే కదా, అలా పెద్దవాళ్ళకంటే ఓకే, కానీ చిన్నపిల్లలు తగ్గిస్తే బెటర్ అని మేము అనుకుంటున్నాం. డిమాండ్ చేయకుండా పర్సన్ మీకు ఎంత వీలైనంత వరకు అంత ఇస్తే మంచిది. అయితే అలా అంటే బాగుంటుంది, డిమాండ్ చేయకుండా ఉంటే కొంచెం బెటర్. నిజానికి ఈ నెలాఖరులోగా అయోధ్య రామాలయ సెట్ తొలగించాల్సి ఉంది. కానీ భక్తుల ఆదరణ ఎక్కువగా ఉండడంతో నిర్వాహకులు మరికొన్నాళ్లు వసూళ్ల దందా కొనసాగించేందుకు వ్యూహాత్మకంగా స్వామివారి కళ్యాణం చేస్తామన్న ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. టికెట్ రేట్ భారీగా పెట్టారు. ఒక్కో టికెట్కు 3000 చేయాలని డిసైడ్ అయ్యారు. ఇందుకు పబ్లిసిటీ కూడా చేసుకున్నారు. సోషల్ మీడియాను విపరీతంగా వాడేస్తున్నారు. మామూలుగా కళ్యాణోత్సవం అంటే ఎవరూ రారు అనుకున్నారేమో, దానికి భద్రాద్రి పేరును యాడ్ చేశారు. ఇక్కడే నిర్వాహకుల ప్లాన్ బెడిసికొట్టింది. భద్రాచలం ఆలయ వేద పండితుల పేర్లను వాడుకోవడంతో అసలు గుట్టు రట్టయింది. అయోధ్య రామాలయం పేరు చెప్పి భక్తుల నుంచి డబ్బులు వసూలు చేయడం సరికాదంటున్నాయి హిందూ సంఘాలు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఇప్పటికే భద్రాద్రి రామాలయానికి సంబంధించిన పురోహితులు లేదంటే ఈవోలు వాళ్ళు ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చారు. మేము ఎవ్వరం రావట్లేదు, మాకు ఈ కార్యక్రమానికి ఏమాత్రం సంబంధం లేదు, మమ్మల్ని ఎవరు సంప్రదించని కూడా సంప్రదించలేదు, ఇలాంటి వాటికి మేము ఎంకరేజ్ కూడా చేయమని చెప్పి భద్రాచలం ఏఈఓ కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే మన దేవాదాయ శాఖకు సంబంధించిన వాళ్ళు కూడా వాళ్ళ మీద చీటింగ్ కేసు పెట్టారంటున్నారు. ఖచ్చితంగా ఎవరైతే ఈ నిర్వాహకులు ఉన్నారో, ఈ అయోధ్య రామాలయం సెట్ వేసిన నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చీటింగ్ కేసు పెట్టడంతో ఆగడం మాత్రం కాకుండా వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి, ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి. సెట్స్లో ఉన్న రామయ్య కళ్యాణోత్సవానికి భద్రాచలం దేవస్థానం ఆస్థాన పండితులు వస్తారని, వారి ఆధ్వర్యంలో ఇది జరుగుతుందని ప్రచార పోస్టర్లు పుట్టగొడుగుల్లా వెలిశాయి. ఈ విషయం ప్రచార మాధ్యమాల ద్వారా భద్రాచలం దేవస్థానం అధికారుల వరకు చేరింది. దీంతో తమ దేవస్థానం పేరును వాడుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారంటూ సదరు నిర్వాహకులపై 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఆలయ అధికారులు. దీనిపై పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేసి కేసు నమోదు చేశారు. ముందస్తు అనుమతి పొందకుండా దేవస్థానం పేరును వినియోగించుకోవడంపై భద్రాచలం ఆలయ ఈవో ఫైర్ అయ్యారు. అయోధ్య రాముల ఆలయంలో భద్రాచలం దేవస్థానం ఆస్థాన పండితుల ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణం చేస్తున్నట్లు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులకు మాయమాటలు చెప్పి సుమారు 3000 రూపాయల మేర అక్రమంగా వసూలు చేస్తున్న విషయంలో తమకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇది పూర్తిగా దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్టం
87/30 ప్రకారం నియమ నిబంధనలకు విరుద్ధమని తెలియజేశారు. నియమ నిబంధనలను ఉల్లంఘించి ప్రవర్తించిన సదరు నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి మళ్లీ భవిష్యత్తులో ఇటువంటి చర్యలకు పాల్పడకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే సీతారాముల కళ్యాణం నిలిపివేయాలని పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. వైజాగ్ బీచ్ రోడ్లో అయోధ్య రిప్లికా టెంపుల్ నందు శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణం భద్రాచలం నుంచి ఆస్థాన పండితులు వస్తున్నారని తెలియజేయచ్చు. కళ్యాణ నిమిత్తం సుమారు 3,000 రూపాయలు వసూలు చేయించున్నట్లుగా దేవస్థానానికి వీడియోల ద్వారా తెలిసింది. ప్రసార మాధ్యమాల్లో కూడా ఇదే వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇది భద్రాచలం దేవస్థానానికి ఎటువంటి సంబంధం లేదు. దేవస్థానం వారికి తెలియకుండా ఇటువంటి కార్యక్రమాలు కళ్యాణాలు నిర్వహించుట చట్టరీత్యా నేరము. దీనికి శిక్షార్హులు. కళ్యాణ ప్రకటనలు మోసపూరిత ప్రకటనలు నమ్మి భక్తులు ఎవరూ మోసపోకుండా ఉండవలసిందిగా దేవస్థానం తరపున విజ్ఞప్తి చేయుచున్నాం. అయోధ్య రామమందిరం నమూనా సెట్ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు పోలీసులు. BNS 4/318 సెక్షన్ కింద నిర్వాహకులు దుర్గా ప్రసాద్, రాజు, ప్రసాదులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు 3 టౌన్ పోలీసులు. కళ్యాణం టికెట్ కొన్న భక్తులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తప్పవంటున్నారు పోలీసు ఉన్నతాధికారులు. ఇప్పుడు నిన్న ఆ టెంపుల్ తరఫున కూడా ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చాడండి. వచ్చి చెప్పారండి, మేము భద్రాచలం నుండి పిలిపిస్తున్నామని చెప్పాము, కానీ భద్రాచలం రామాలయం నుండి పిలిపిస్తున్నామని చెప్పలేదు. సో ఇప్పుడు ఈ దర్యాప్తులో మేము ఇవన్నీ తెలుసుకుంటాం. వాళ్ళు మోసం చేయడానికి ప్రయత్నం చేశారా లేదా, నిజంగా చీటింగ్ జరిగిందా లేదా, అది అన్ని కోణాల నుండి దర్యాప్తు చేసుకొని తగిన చర్య తీసుకుంటాం. మొత్తానికి అయోధ్య మోడల్ సెట్ నిర్వాహకుల్ని అరెస్ట్ చేశారు. ఈ సెట్ వెనుక ఎవరి హస్తం ఉందనే దానిపై ఆరా తీస్తున్నారు. రామమందిరం సెట్ కోసం పెట్టిన పెట్టుబడికి ఇప్పటికే 3-4 రెట్ల ఆదాయం వచ్చింది. అయినా నిర్వాహకులు మాత్రం తప్పుడు దారిలోనే వెళ్లారు. అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోయారు. వాళ్లు ఈ రేంజ్ లో దోచేయడానికి స్థానిక నేతల ప్రోత్సాహమే కారణమని టాక్ నడుస్తోంది. ఇంతకీ ఆ ముగ్గురు వెనుక ఉన్నదెవరు? పోలీస్ విచారణ ఎందాక వచ్చింది? మోడర్న్ లైఫ్ లో ప్రతిదీ వ్యాపారంగా మారిపోయింది. తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం పొందాలనే అత్యాశ పెరిగిపోయింది. ఒక ఐడియా కోటీశ్వరులను చేస్తుంది. అదే అత్యాశ జైలు పాలు కూడా చేయొచ్చు. ఏ చిన్న అవకాశం వచ్చినా దాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని ప్రజలకు మాయమాటలు చెప్పి వారిని నమ్మించి భారీ ఎత్తున నగదు వసూలు చేస్తూ జనం జేబులకు చిల్లులు పెడుతున్నారు కేటుగాళ్లు. విశాఖ గరుడ అయోధ్య సెట్ నిర్వాహకులు కాస్త డిఫరెంట్ గా ఆలోచించారు. సెంటిమెంట్ నే ఆయింట్మెంట్ గా వాడేయాలనుకున్నారు. భక్తి అనే ముసుగులో దుకాణం తెరిచారు. అచ్చం అయోధ్య ఆలయం విశాఖలో అంటూ ప్రజలను మభ్యపెట్టి శటగోపం పెట్టేస్తున్నారు. రాముడంటే అందరికీ స్పెషల్ క్రేజ్. అది అయోధ్య రామయ్య అంటే ఇంకా ఎంతో భక్తిభావం. అయోధ్య వెళ్లి ఆ శ్రీరాముణ్ణి దర్శించుకోవాలని హిందువులందరూ భావిస్తారు. కానీ ఆ భాగ్యం కొందరికే దక్కుతుంది. టైం దొరక్కో లేదా ఇతర కారణాలు ఏవైనా అయోధ్య రామయ్య దర్శన భాగ్యం చాలా మందికి కలగదు. ఇలాంటి వారినే విశాఖ సెట్ నిర్వాహకులు టార్గెట్ చేశారు. సాగర తీరంలో అచ్చం అయోధ్య రామమందిరమే కళ్ల ముందు సాక్షాత్కరించేలా రూపొందించారు. ఈ మోడల్ టెంపుల్ను చూస్తే ఎంత భక్తిభావంతో నిర్మించారనేలా తీర్చిదిద్దారు. కానీ వారి లోపల ఉన్నదంతా కుట్రకోణమే. జనం నుంచి డబ్బులు దోచుకోవాలనేదే వారి ఆలోచన. ఎవరికీ డౌట్ రాకుండా కోట్లు కొట్టేసేలా ప్లాన్ చేశారు. తొలుత దర్శనానికి 50, చెప్పుల స్టాండ్లో 5 రూపాయలు వసూలు చేశారు. ఇలా 2 నెలలు ఏ ఆటంకం, ఎవరికీ అనుమానం రాకుండా కొనసాగింది. భారీ సెట్ కదా, ఇంత తక్కువగా వసూలు చేస్తే ఏం బావుందనుకున్నారో, లేదా ఎలాగూ జనం నమ్మారు కదా అనుకున్నారో గాని మరో భారీ మోసానికి దిగారు. రామయ్య కళ్యాణోత్సవం పేరుతో కోట్లు కొట్టేసేందుకు ప్రయత్నాలు చేశారు. సనాతన ధర్మ వ్యాప్తి కోసం ఇక్కడ అయోధ్య రామమందిరం నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు చెప్పుకున్నారు. ఇక్కడి దాకా అంతా బాగానే ఉంది. భద్రాచలం దేవస్థానం ఆస్థాన పండితుల ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణం అంటూ టికెట్లకు భారీగా డబ్బులు వసూలు చేయడంతో రగడ మొదలైంది. మరోవైపు ఈ ఆలయం ఏర్పాటు చేసిన తర్వాత దాన్ని తిలకించేందుకు వచ్చిన భక్తులతో అక్కడ రహదారి నిత్యం ట్రాఫిక్ రద్దీతో నిండిపోతోంది. దీంతో అటువైపుకు వెళ్లే వాహనదారులు ఈ ట్రాఫిక్ జామ్తో అవస్థలు పడాల్సి వస్తోంది. అది కాకుండా మరో వివాదంలో ఈ నిర్వాహకులు ఇరుక్కున్నారు. ఈ నమూనా ఆలయంలో జూలై 29న శ్రీ సీతారాముల కళ్యాణం నిర్వహిస్తున్నట్లు, ఈ కళ్యాణానికి భద్రాచలం దేవస్థానం ఆస్థాన పండితులు హాజరవుతున్నట్లు, ఈ కళ్యాణంలో పాల్గొనదలిచిన వారు 2,999 రూపాయలు చెల్లించాలని ప్రచారం చేయడం దుమారం రేపింది. ఇందుకు సంబంధించి ఒక వీడియోను కూడా సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేశారు. అయితే ఇక్కడే తేడా వచ్చింది. అసలు చిక్కు భద్రాచలం దేవస్థానం అనుమతి లేకుండా, వారితో సంప్రదించకుండా ఆ దేవస్థానం పండితులతోనే
విశాఖ బీచ్లోని రామమందిరం నమూనాలో శ్రీ సీతారాముల కళ్యాణం చేస్తున్నట్లు ప్రకటించడం, ఇది పెద్ద ఎత్తున విమర్శలకు దారితీసింది. సెట్ నిర్వాహకులు దేవుడి పేరుతో దందా చేస్తూ భక్తుల నుంచి భారీ ఎత్తున డబ్బులు గుంజే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దేవుడి పేరు చెప్పి వ్యాపారం చేయడం ఏంటని భక్తులు నిలదీస్తున్నారు. నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. భద్రాచలం దేవస్థానం అనుమతి లేకుండా ఆ దేవస్థానం పండితులచే ఇక్కడ సీతారాముల కళ్యాణం నిర్వహిస్తున్నట్లు తప్పుడు ప్రచారాలు చేయడంపై మండిపడుతున్నారు. అంతేకాకుండా ఒక్కో టికెట్కు 3,000 రూపాయలకు పైగా అక్రమంగా వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఈ నమూనా ఆలయాలకు సంబంధించి పెట్టిన పెట్టుబడికి ఇప్పటికే 3 నుంచి 4 రెట్లు ఆదాయం వచ్చింది. అయినా సీతారాముల కళ్యాణం తెరపైకి తీసుకొచ్చారు. దాని ద్వారా కూడా భారీ ఎత్తున డబ్బులు వసూలు చేసి భక్తుల్ని బురిడీ కొట్టించాలని చూశారు. ఇదంతా స్థానిక నేతల ప్రోత్సాహంతోనే జరుగుతోందని టాక్ నడుస్తోంది. వారి అండతోనే నిర్వాహకులు రెచ్చిపోతున్నారంటూ ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అందువల్లే పోలీసులు 2 నెలలుగా ఇటువైపు కన్నెత్తి కూడా చూడలేదంటున్నారు. ఇదే అలుసుగా నిర్వాహకులు ఏం జరిగినా ఏం చేసినా చెల్లుతుందని రెచ్చిపోయారు. భద్రాచలం ఆలయ కార్యనిర్వహణాధికారి ఇచ్చిన ఫిర్యాదుతో 3 టౌన్ పోలీసులు విచారణ మొదలుపెట్టారు. అయోధ్య రామమందిర సెట్ నిర్వాహకులు మాత్రం దీనిపై వివరణిచ్చారు. కొంతమంది కావాలని అసత్య ప్రచారాలు చేస్తున్నారని, వారిపై కూడా చర్యలు తీసుకోవాలని పోలీసులను సంప్రదించారు. తాము ఎటువంటి ప్రచారం చేయలేదు, దర్శనం టికెట్లు అమ్మలేదు అంటూ నిర్వాహకులు చెబుతున్నారు. ఇన్స్టాలో తప్పుడు ప్రచారాలు చేశారని, దేవుడి పేరుతో తాము అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదని అంటున్నారు. విశాఖ అంటే ఐశ్వర్యప్రదం. ఎవడైనా లేనివాడు వస్తే ఐశ్వర్యవంతుడు అయిపోతాడు. ఇంచేతంటే నరసింహం అంత మహాదైశ్వర్యం ఇచ్చేవాడు నరసింహుడు. అలాంటి నరసింహ క్షేత్రంలో అయోధ్య రామాలయం పెట్టాలని పెద్దలందరూ, కమిటీ వారు అందరూ కూడా నిర్ణయిస్తే దానికి మూలంగా వచ్చి యంత్రాన్ని స్థాపించి ప్రారంభించాను నేను. రాముడు మనకి త్రేతాయుగంలో ఉన్నప్పటికీ కూడా మనం కలియుగంలో ఉన్న రాముడు ఎప్పుడూ కూడా ధర్మానికి ప్రతిరూపం. రామో విగ్రహవాన్ ధర్మ. అంచేత ఆ బాలరాముడిని ఇక్కడ తీసుకొచ్చి బాలరాముడు గారి ఉంచకుండా పట్టాభిషేకం చేసి అయోధ్య రాముడిని సీతారామ కళ్యాణం చేయాలనేటువంటి సంకల్పంతో మీ విశాఖ నగర ప్రజల యొక్క, భక్తుల యొక్క సహాయ సహకారాలతో స్వామివారికి సప్తనదులు తాలూకు జలాలతో ఉపనిషత్ పారాయణతోటి, రామ సుందరకాండ పారాయణంతో స్వామివారికి సహస్రధారాభిషేకం జరుగుతుంది. కానీ విశాఖలో ఎక్కడ చూసినా పోస్టర్లతో ప్రచారం జోరుగానే సాగింది. వేలాది మంది భక్తులు సెట్కొచ్చింది నిజం. కళ్యాణోత్సవం టికెట్లు కొన్న భక్తులు ఉన్నారు. మరి నిర్వాహకులు మాత్రం టికెట్లు అమ్మలేదంటున్నారు. ఇది పచ్చి అబద్ధం. ఎందుకంటే పోస్టర్లే వారి మాటలు నిజం కాదని చెబుతున్నాయి. భద్రాచలం ఆలయ అధికారులే ఫిర్యాదు చేయకుంటే ఇంకా కొన్నాళ్ల పాటు వీరి దందా సాగేది. భక్తుల నుంచి మరిన్ని కోట్లు కొట్టేసేవాళ్లు. భక్తుల సెంటిమెంట్ను క్యాష్ చేసుకోవాలనుకోవడం తప్పు. సున్నితమైన అంశమని తెలిసినా నిర్వాహకులు బరితెగించడం దారుణం. కనీస బాధ్యత లేకుండా భక్తుల మనోభావాలతో ఆడుకోవడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇలాంటి వారిని వదలొద్దనే డిమాండ్ వినిపిస్తోంది. దీని వెనుక ఉన్నది ఎవరో తేల్చాలని భక్తులు కోరుతున్నారు. ఇరు వర్గాల నుంచి ఫిర్యాదులు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి ఈ నెల 29న కళ్యాణోత్సవం జరుగుతుందా లేదా అనేది ఉత్కంఠగా మారింది. అసలు టికెట్లు కొన్న భక్తులు ఎలా స్పందిస్తారు అనేది చూడాలి. ఒక్కొక్క టికెట్ 2,999 రూపాయలకి విక్రయం చేస్తున్నాం, కళ్యాణం జరిపిస్తాం అని చెప్పేసి ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో ఇదవుతుంటే, ఇప్పుడు దానికి సంబంధించి భద్రాద్రి రామాలయం సంబంధించినటువంటి ఆలయ అధికారులు కూడా దీని మీద రిజెక్ట్ అయ్యి ఇటువంటి దీంట్లో ఎంత వాస్తవం లేదు, అక్కడ నుంచి ఎవరు రావడాలని చెప్పారు. అయితే 2 వర్గాల నుంచి, అంటే ఇటు నిర్వాహకుల దగ్గర నుంచి అదేవిధంగా ఆలయ అధికారుల దగ్గర నుంచి 2 వైపుల వర్షం తీసుకుని కేసు నమోదు అయితే చేయడం జరిగింది. తదుపరి విచారణ తర్వాత ఈ కేసులో ఎంతవరకు వాస్తవం ఉంది, ఎంతవరకు అవాస్తవం ఉంది అనేది పోలీసులు చెప్తున్నారు. కెమెరాతో చిరంజీవి ఎన్టీవీ, విశాఖ నుంచి.